ద్రవ్య లోటు 49,000 కోట్లు అట. గత ఏడాది బడ్జెట్ ఆదాయ లక్ష్యం 2,59,000 కోట్లు. సారీ, 2,59,00,000 కోట్లు. సారీ, అంతేనా? 2,59,000 కోట్లు. సారీ, వచ్చింది 2.18 లక్షల కోట్లు. ఇందులో అప్పులు 49,000 కోట్లు. అంటే బడ్జెట్ ఆదాయ లక్ష్యము అంటే ఇంత ఆదాయం వస్తుందని చెప్పుకుంటే అది ఎంత అంటే దాదాపు 2,59,000 కోట్లు అయితే కేవలం వచ్చింది 2,18,000 కోట్లు మాత్రమే. ఇందులో అప్పులు ఎంత ఉన్నాయి? మళ్ళీ 49,000 కోట్లు ఉన్నాయి. లక్ష్యం కంటే 29% అదనంగా రుణాల సేకరణ. ఎంతైతే ఆదాయం వస్తుంది అనుకున్నారో దానికంటే అదనంగా 29% అప్పులు తెచ్చిరన్నమాట. వ్యయ లక్ష్యం 2,49,000 కోట్లు, వెచ్చించింది 2,11,000 కోట్లు. అంటే ఏమనుకున్నారు వీళ్ళు? 2,49,000 కోట్లు ఖర్చు పెట్టాలని బడ్జెట్లో చూపించారు. కానీ ఖర్చు పెట్టింది మాత్రం 2,11,000 కోట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ నివేదికని కేంద్రానికి సమర్పించింది. రాష్ట్ర ద్రవ్య లోటు భారీగా పెరిగింది. 2022-23లో అది 32,119 కోట్లు. తాజాగా 2023-24లో 49,440 కోట్లకు చేరింది. ఏడాది వ్యవధిలోనే 17,321 కోట్లు పెరిగింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అప్పటి ప్రభుత్వం నవంబర్ నాటికే భారీగా అప్పులు సేకరించడంతో ద్రవ్యలోటు బాగా విస్తరించింది. రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పై ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. గత ఏడాది బడ్జెట్లో అప్పుల అంచనా 38,234 కోట్లకు అదనంగా మరో 11,000 కోట్లు ప్రభుత్వం సేకరించింది. అనుకున్నదేమో 38,000 కోట్లు, అది పోయింది. ఇంకొక 11,000 కోట్లు ఎక్స్ట్రాగా తీసుకున్నారు. మొత్తం అప్పులు 49,000 కోట్లు దాటినాయి. బడ్జెట్లో పేర్కొన్న రుణ సేకరణ లక్ష్యం కన్నా 29% అదనంగా తీసుకున్నారు. అప్పులతో కలిపి రాష్ట్ర ఆదాయాన్ని బడ్జెట్లో లక్ష్యంగా ప్రభుత్వం చూపడం ఆనవాయితీ. గత ఏడాది ఇలా మొత్తం 2,59,000 కోట్ల ఆదాయం వస్తుందని లక్ష్యంగా పెట్టుకున్నది. చివరికి కేవలం 2,18,000 కోట్లు మాత్రమే వచ్చింది. వ్యయ లక్ష్యం అంటే ఖర్చు పెట్టాల్సిన లక్ష్యము అంటే వాళ్ళు అనుకున్నది 2,49,000 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 2,11,000 కోట్లు మాత్రమే. ఆదాయం అంచనా కన్నా 41,000 కోట్లు తగ్గింది. ఖర్చు 38,000 కోట్లు తగ్గింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆదాయ వ్యయాలు, సేకరించిన అప్పులు, జీతభత్యాలు, పెన్షన్లు తదితర లెక్కలపైన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజాగా కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే జీఎస్టీ ఆదాయం తగ్గిందట. రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీ, మద్యంపై సుంకం, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను, వ్యాట్ పద్దు కింద వచ్చేవి కీలకం. అమ్మకపు పన్ను పద్దు కింద వచ్చేవి కీలకం. జీఎస్టీ కింద 50,942 కోట్లు వస్తాయని అంచనా వేస్తే 46,500 కోట్లు వచ్చినాయి. అంటే 4,000 కోట్లు తగ్గినాయి. గత నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం, తదుపరి లోక్సభ ఎన్నికల హడావుడితో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 32% తగ్గింది. ఈ పద్దు కింద 18,500 కోట్లు అంచనా వేస్తే 14,295 కోట్లు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఏకంగా 91% ఆదాయం లభించిందట. జీతభత్యాలు, పెన్షన్లకు 55,000 కోట్లు కావాలన్నట. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లకు వెచ్చించాల్సింది 51,650 కోట్లు అనుకుంటే ఆ మొత్తం 55,752 కోట్లకు చేరింది. పెన్షన్ల భారం లక్ష్యానికన్నా 29% అదనంగా పెరిగింది. సంక్షేమ పథకాలకు చెల్లించే రాయితీ నిధుల పద్దు లక్ష్యం 12,958 కోట్లయితే 27.38% తగ్గించి 9,410 కోట్లే ఇచ్చారట. అంటే వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ఆలస్యం జరుగుతున్నదన్నమాట. గతంలో ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీలు, కిస్తీల కింద 22,407 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని భావించగా 23,337 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అంటే కేవలం అప్పులు, వాటికి సంబంధించిన అసలు, వడ్డీ కలిపితే ఇచ్చిన అమౌంట్ అన్నమాట. దాదాపు 24,000 కోట్లు ఇచ్చిరట. నెలవారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ఆదాయం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2023 నవంబర్లో 9,701 కోట్లు వస్తే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో 13,703 కోట్లు వచ్చినాయి. ఆ ఆర్థిక సంవత్సరంలో అదే అత్యధికం. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెలసరి నెలల్లో వచ్చే ఆదాయం పెరిగిందట. రకరకాల రీజన్స్ ఉంటాయి దానికి. పెట్రోలు, డీజిల్, మద్యం పైన వసూలు చేసే
అమ్మకపు పన్ను పద్దు కింద 39,500 కోట్లు అంచనా వేసుకుంటే 24% తగ్గి 29,989 కోట్లు వచ్చినాయట. మద్యం పైన విడిగా వసూలు చేసే ఎక్సైజ్ సుంకం ఎక్కువగా వచ్చింది. 19,884 కోట్లకు 20,298 కోట్లు వసూలైనాయట. ఎందుకు లిక్కర్ కదా, తాగుడు పెంచిరు, ఎలక్షన్లు, కథా వ్యవహారం. భూముల అమ్మకాలు, ఔటర్ రింగ్ రోడ్ టెండర్లు వంటి వాటిపైన భారీగా నిధులు సమకూరడంతో పన్నేతర ఆదాయం పద్దు కింద 22,808 కోట్ల లక్ష్యానికి 23,819 కోట్లు వచ్చినాయి. అమ్మేసిండు కదా, భూములు అమ్మిండు, ఔటర్ రింగ్ రోడ్ అమ్మిండు, కథం పట్టించిండు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ 41,259 కోట్లకు గాను 76% పైగా తగ్గి 9,729 కోట్లే రావడం వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందట. దాంతో బడ్జెట్ ఆదాయ వ్యయాల అంచనాలు పట్టాలు తప్పినాయి. అంటే వస్తున్న ఆదాయానికి ఖర్చు పెడుతున్న దానికి సంబంధం లేదన్నమాట. ద్రవ్యలోటు పెరిగి అంచనా కన్నా 29% అదనంగా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే రాష్ట్రము అప్పులు తెస్తే తప్ప నడవలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నది అన్నది కాగ్ చెప్తున్నది. అంతకుముందు ఏడాది గ్రాంట్ ఇన్ ఎయిడ్గా 13,179 కోట్లే వచ్చినాయట. కేంద్రం నుంచి రావాల్సిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున నిధులు రావడం తగ్గిపోయిందట. సో ఇట్లా రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంది అంటే అప్పులు తెస్తే తప్ప రాష్ట్రం నడవలేని సిచ్యువేషన్లోకి మనం నెట్టబడ్డాం. సో దీని నుంచి ఇప్పుడు బయటపడాలి. అందుకే మనమేమంటున్నామంటే ఇప్పుడు రకరకాల ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి రకరకాల అవకాశాలు ఉన్నాయి. వేల లక్షల ఎకరాల భూములు దుర్మార్గులు కబ్జాలు పెట్టిరు. వాటన్నింటినీ సేకరించండి. అసలు తప్పనిసరి పరిస్థితిగా రాష్ట్రం నడవలేదు, చాలా దారుణంగా ఉంది అనే సిచ్యువేషన్కి వస్తే అందులో ఒక 20% వేలం వేసిన ఈ సెజ్లు రకరకాల భూములు మొత్తం ఇదంతా కబ్జాలు పెట్టిరు కదా, ఈ భూములన్నీ ఒక 20% ప్రజల కోసం వేలం వేసినా సో అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. లేదు రకరకాల మార్గాల ద్వారా ఆదాయ వనరులు సమకూర్చుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. చాలామంది ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇంత దారుణమైన సిచ్యువేషన్లో రాష్ట్రం ఉన్న తర్వాత వీళ్ళిగా బెల్ట్ షాపులు రద్దు చేయమంటే రద్దు చేస్తారు. ఇప్పుడు అలా వస్తున్న ఆదాయమే ఆ బెల్ట్ షాపుల మీద టంచన్గా వచ్చి అకౌంట్లో పడుతున్నది. బెల్ట్ షాపులు, వైన్ షాపులు, ఈ మద్యం ద్వారా వచ్చే ఆదాయమే టంచన్గా వచ్చి అకౌంట్లో పడుతున్నది. ఇక మిగతా అన్ని రేపు ఎల్లుండి అట్లా వ్యవహారం ఉంటుంది, కానీ టక్కుమని వచ్చి పడేది మద్యం ఆదాయమే. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయినాయి, రియల్ ఎస్టేట్ కొంత ఇబ్బందిగానే ఉన్నది, ఎలక్షన్స్ ఇదంతా. సో దీంతో ఆదాయంలో కూడా చాలా తగ్గుదల ఉన్నది. అందుకే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల వాల్యూస్ పెంచాలన్న ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం. సో కాకపోతే ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రయారిటీ ఏంటి అన్నది చూసుకోవాలి. ఏ ప్రాధాన్యత అంశాలని తీసుకొని దానికి ఖర్చు పెట్టాలన్నది చూడాలి. అనవసరమైన వాటికి ఖర్చు పెట్టి ఆగమైతే రాష్ట్రం ఇంకా దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్తుంది.